రైట్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాని ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ కీలక మార్పులు జరుగుతున్నాయి. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ సహా పలువురు కీలక అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విదితమే. కాగా తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. అంతేకాదు ఆయనకి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని స్పష్టం చేసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్మిరెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఫిర్యాదు చేశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, గాయత్రి, అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఎలక్షన్ ఈసీ పూర్తిగా అయితే ఆయన మీద బదిలీ వేటు అయితే వేసింది. పూర్తిగా వైఎస్ఆర్ సిపికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో అమ్మిరెడ్డిపై బదిలీ వేటు వేసింది. అయితే గత 3 రోజులు చూసుకుంటే అనంతపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి పైన ఈసీ వేటు వేసిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన కూడా వేటు వేసింది. అలాగే ఈ రోజు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి పైన వేటు వేస్తూ ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగంలో అయితే గుబులు అయితే మొదలైందని చెప్పవచ్చు. వైఎస్ఆర్ సిపికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు ఈసీ వేటు వేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దాదాపు 16 మంది ఐపీఎస్లను బదిలీ చేయాలంటూ అయితే డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే ఆమె విన్నపించుకోవడంతో ఆ అడుగులు అంటే దాని ప్రభావంతోనే ఇప్పుడు బదిలీ వేటు అయితే వేస్తున్నారు అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ సిపికి పూర్తిగా అనుకూలంగా ఉన్న పోలీసుల పైన ఈసీ ప్రత్యేక దృష్టి సాధించినట్లయితే తెలుస్తోంది. అయితే గతంలో కూడా అంటే అనంతపురం, చిత్తూరు ఉమ్మడి అనంతపురం ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు డీఐజీగా వ్యవహరిస్తున్న అమ్మిరెడ్డి పూర్తిగా వైఎస్ఆర్ సిపికి పూర్తిగా తొత్తుగా అయితే ఉన్నాడని చెప్పి గతంలో రామచంద్ర యాదవ్ పైన కూడా ఇలాంటి ఆయన కక్షపూరితంగా వ్యవహరించి అరెస్ట్ చేశాడని అయితే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలపైన అనంతపురం జిల్లాలో ఇప్పటికే చాలా పలువార్లు కేసులు నమోదు చేయడంలో కూడా అమ్మిరెడ్డి కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నింటినీ గమనించిన ఈసీ ఈ రోజు అమ్మిరెడ్డి పైన బదిలీ చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఎటువంటి ఈయనకి బాధ్యతలు అప్పగించకూడదంటూ కూడా ఈసీ ప్రత్యేకంగా ఒక లెటర్ అయితే ఇచ్చింది గాయత్రి.